కూడా ఏ చాప్టర్ గురించి మనకి ఏ డౌట్ ఉన్నా కూడా టీచర్స్ యాక్చువల్లీ ఫిజికల్గా అవసరమా అని చాలా స్టూడెంట్స్ డౌట్స్ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఐ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ రెలవెంట్ టుడేస్ వరల్డ్ ఓన్లీ. ఈ రోజుల్లో ఉన్నటువంటి టీచర్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే డీవియేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది. అన్ని డీవియేషన్స్ మధ్య ఒక్కదాని మీద ఫోకస్ పెట్టి ఆ ఫోకస్ కేవలం చదువు మార్కులు మాత్రమే కాకుండా ఓవరాల్ పర్సనాలిటీలో కూడా డిస్ట్రాక్షన్ లేనటువంటి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ తీసుకురావాలి అంటే ద క్రెడిట్ గోస్ ఓన్లీ టు ద స్కూల్ యాజ్ వెల్ as the teachers, whoever might be and whatever might be the school. So hats off to all the teaching fraternity in this age because your role is commendable. మీరు స్టూడెంట్ని నిజంగా షేప్ చేయాలి అనేటటువంటి ఓపిక, తీరిక, కోరిక ఇంకొంచెం పెంపొందించుకుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి తల్లిదండ్రుల్లో మేమందరూ ఉంటామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ భాష్యం గ్రూప్ బికాస్ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ ఆల్సో. ఇంకా చాలా చిత్తశుద్ధితోటి ఇంకా చాలా చెయ్యాలని చాలా హంబుల్ లీడర్స్, ఆల్ ద లీడర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా పేరెంట్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ లైఫ్స్ని చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని చాలా ఈజీగా, తెలివిగా, సేఫ్గా మీరు రీచ్ చేయించగలరు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ 4th యాన్యువల్ డే జరుపుకుంటున్నటువంటి సందర్భంలో టీచర్స్కి ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నౌ గోయింగ్ బ్యాక్ టు ద స్టూడెంట్స్. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మార్క్స్తో పాటు వాల్యూ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ, అంటే స్టోరీ చెప్పందే నాకు స్టూడెంట్స్ కనిపిస్తే స్టోరీలు అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది యువకుల్ని, చదువుకున్నటువంటి యువకుల్ని పిలిచి ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారంట. నాకు ఎట్లాగో పిల్లలు లేరు, ఈ రాజ్యాన్ని కంటిన్యూ చేసేటటువంటి యువత కోసం, అంటే ఈ దేశాన్ని, రాచరికాన్ని కంటిన్యూ చేసేటటువంటి యువత కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఒక దండోరా వేయించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి చదువుకున్న యువతి యువకుల్ని ఇన్వైట్ చేయడం జరిగిందంట. నేను ఇక్కడ యువతి యువకులు అన్నాను అంటే గర్ల్స్ని ఇన్వైట్ చేశారా అని మీరు అనొచ్చు. యాక్చువల్లీ అయితే గర్ల్స్ని ఇన్వైట్ చేయలేదండి, బాయ్స్ని ఇన్వైట్ చేశారు. ఆ వచ్చినటువంటి బాయ్స్కి ఆ రాజుగారు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ ఇచ్చారంట, విత్తనాలు. ఆ విత్తనాలు ఇచ్చి ఇవి తీసుకెళ్ళి మీరు నాటండి, తర్వాత కొన్నాళ్ళకి నేను పిలుస్తాను, అవి మొలకెత్తిన తర్వాత మీరు నాటిన తర్వాత మొలకెత్తగా వచ్చినటువంటి ఆ మొక్కని తీసుకొని రండి. ఆ వచ్చిన తర్వాత ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి ఈ రాజ్యాన్ని యొక్క అధికారాన్ని ఇస్తాను అని చెప్పారంట. అండ్ హీ కాల్డ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అయిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. చాలా బ్యూటిఫుల్ పాట్స్, ఇదిగో ఇట్లాంటివి ఏవో బ్యూటిఫుల్ కలర్ఫుల్ పాట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొచ్చారు. ఎవరి క్రియేటివిటీకి వాళ్ళు, కొంతమంది పూల మొక్కలు, కొంతమంది పండ్ల మొక్కలు, చిన్న చిన్న పళ్ళతోటి పూలతోటి తీసుకొని వచ్చారంట. సో ఎవ్రీవన్ వేర్ మేడ్ టు ఫాల్ ఇన్, అందరూ ఫాల్ ఇన్లో ఉండగా అందరి చేతుల్లో మొక్కలు చూశారు రాజుగారు. ఒక్క బాబు చేతుల్లో మాత్రం మొక్కలు లేవు. వాడు పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నాడు. కానీ రాజుగారు అందరినీ చూసి ఆయన అటెన్షన్ వాడి దగ్గరికే వెళ్ళింది. హీ స్టూడ్ బిసైడ్ దట్ బాయ్ అండ్ హీ టోల్డ్ హీ ఈజ్ ప్రొక్లైమ్డ్ యాజ్ నెక్స్ట్, ఈ రాజ్యానికి ఉన్నటువంటి లీడర్స్లో నెక్స్ట్ ఉండేవాడు వీడే అని చేయెత్తాడంట. అందరూ ఒకసారి వండర్ అయిపోయారు, అరే మేమందరం ఇన్ని మొక్కలు తీసుకొని వచ్చాము, ఆయన ఇచ్చిన విత్తనాలు వేసిన తర్వాత వచ్చిన మొక్కలు తీసుకొనే వచ్చాము, అసలు ఏమి లేకుండా వచ్చిన వాడిని ఆయన్ని కానీ గౌరవించడం ఏంటి అని చెప్పి అందరూ ఒకంత రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారంట. ఆ రివోల్ట్కి ఈయనే అవకాశం ఇవ్వకుండా హీ టోల్డ్ ద రీజన్ అండ్ లాజిక్ బిహైండ్ దట్. యు నో వాట్ హీ టోల్డ్? నాకు కావాల్సింది కేవలం
ఇంటెలెక్చువల్స్ మాత్రమే కాదు, నాకు కావాల్సింది వాల్యూస్ ఉన్నటువంటి మనిషి కావాలి. విద్య కన్నా వాల్యూస్తో కూడినటువంటి విద్య చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాడే రాజ్యాధికారానికి అర్హుడు. నేను వాళ్ళందరికీ ఇచ్చింది బాయిల్ చేసి ఉడకబెట్టినటువంటి విత్తనాలు ఇచ్చాను. ఎన్ని జన్మలెత్తినా, ఎట్లాంటి ఎరువులు వేసినా ఈ విత్తనం మొలకెత్తడం అనేది అసాధ్యం అనుకున్న వాటినే ఇచ్చాను. కానీ నన్ను ఇంప్రెస్ చేయాలని వాళ్ళేదో మొక్కలు తీసుకొని వచ్చి ఇవే నేను ఇచ్చిన విత్తనాలకి మొలకెత్తిన మొక్కలు అని చెప్పి తీసుకొచ్చారు. బట్ హీఈస్ ది ఓన్లీ బాయ్ హూ స్టూడ్ బై వాల్యూస్ అండ్ జెన్యూనిటీ. ఆ హంబుల్నెస్కి నేను మెచ్చుకుంటున్నాను. నాకు ఇది కావాలి ఒక స్టూడెంట్లో, నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ యొక్క ధైర్యాన్ని ఎంత ఎడ్యుకేషన్లో ఎంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా నిజాయితీ కోసం నిలబడేటటువంటి వాడు, దానికోసం ఉన్నటువంటి ఆ ధైర్యం, అలాంటి వాడే కావాలి అన్నాడంట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి తల్లిదండ్రులందరినీ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ వస్తుంది, మేడం మీరు చాలాసార్లు మార్కుల కన్నా వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మార్క్స్ లేకుండా ఎట్లా అని. 100% వితౌట్ ఎడ్యుకేషన్, వితౌట్ దోస్ నెంబర్స్, వితౌట్ దట్ టాలెంట్ యూ కెనాట్ ఎక్సీడ్ ఇన్ ఎనీ వాక్స్ ఆఫ్ లైఫ్. మేము ఈ యూనిఫామ్ వేసుకోవడానికి అర్హత సంపాదించాము అంటే ఏపీపీఎస్సీలో లక్షలాది మంది అపియర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన తర్వాత 100 మందిలో సెలెక్షన్ అయినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉండి ఈరోజు ఐపీఎస్ అధికారి స్థాయిగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడగలిగే అర్హత సాధించుకున్నాను. సో వితౌట్ దోస్ మార్క్స్, వితౌట్ దట్ నాలెడ్జ్, నథింగ్ ఈస్ పాసిబుల్. బట్ దట్ alone does not serve the purpose to create your own niche in the society. నీకంటూ సమాజంలో ఒక గుర్తింపు సంపాదించుకోవాలంటే కేవలం మార్కులు మాత్రమే కాదు, మార్కులు అనే మెట్టు, చదువు, డిగ్రీలు, నాలెడ్జ్ అనే మెట్లు 99 ఉన్నా ఆ 100ది ఏదైతే సక్సెస్ఫుల్ పర్సన్గా ప్రూవ్ చేయగలిగేది ఉంటుందో ఆ 100వ మెట్టే విలువలతో కూడినటువంటి విద్య. ఆ 99 మెట్లు స్కూల్లో ఉన్నటువంటి, విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్స్ ఖచ్చితంగా చూసుకుంటారనే నమ్మకంతో తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మనం విలువలతోటి పెంచాలి, మన వంతు ప్రయత్నం చేయాలి. 100% ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. నేను ఖచ్చితంగా చెప్తాను, ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ హిజ్ ఆర్ హర్ ఓన్ డిఎన్ఏ. అది కన్న తల్లి, కన్న తండ్రి కూడా మార్చలేడు. కానీ మన కాండక్ట్ తోటి, మన వాల్యూస్ తోటి, మనం వాళ్ళకి ఇచ్చే సమయము, ఆ స్పర్శతోటి ఇన్ఫ్లుయెన్స్ అయితే 100% చేయగలం. ఇది నేను ఖచ్చితంగా ఇద్దరు మగపిల్లల తల్లిగా నేను చెప్తున్నాను. టోటల్ డిఎన్ఏ వీ కెన్ నెవర్ చేంజ్ బికాస్ ఎవ్రీ బాయ్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ హిజ్ ఆర్ హర్ ఓన్ డిఎన్ఏ, ఓన్ ఐక్యూ లెవెల్. కానీ మనకు ఆ ఓపిక, తీరిక, కోరిక చేసుకుని మనకు అది ఉంటే మనం వాళ్ళ కోసం ఆ సమయము, ఆ స్పర్శ రెండింటిని కేటాయించగలిగి వాళ్ళకి నేను ఇచ్చే ఆస్తులు ఈ 2 మాత్రమే. నా డబ్బు కాదు, నా ఆస్తులు కాదు, నా ఇల్లు కాదు, ఇవన్నీ కావు. నేను నా పిల్లలకి ఇచ్చే సమయం మాత్రమే, ఆ స్పర్శ, ఆ టైం మాత్రమే అని మనం అనుకుంటే తల్లిదండ్రులుగా ఖచ్చితంగా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మన వంతు 100% ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అగైన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ద సేవియర్స్ ఆఫ్ ద డే. ఈరోజు సేవియర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఎంత గొప్ప వాళ్ళకన్నా టీచర్ ఒక్కటే సేవియర్ అలాంగ్ విత్ ఫ్యామిలీ పర్సన్స్, దట్ ఈస్ మదర్ అండ్ ఫాదర్. కమింగ్ బ్యాక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద ప్రెజెంట్ డే, ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం, ద జెన్జీ కిడ్స్ ఆఫ్ ద డే, they are in information rich world, they are clear in what they want. అంత నాలెడ్జబుల్గా, అంత క్లారిటీ తోటి, చాలా గొప్ప ఐక్యూ లెవెల్స్తో ఉన్నటువంటి ఈ జనరేషన్ యొక్క పిల్లలు చాలామంది మిస్అండర్స్టూడ్ కాబడుతున్నారు. పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఈ పిల్లలు కాండి అస్సలు ఏం విలువలు లేవు, వాళ్ళకేమీ తెలీదు అని. బట్ 100% I don't know, I cannot go with that statement. ఎందుకు అంటే I personally don't believe that
వాళ్ళు మోరల్స్కి వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళకి మోరల్ వాల్యూస్ తెలియవు అంటే నేను నమ్మట్లేదు, అది నేను 100% బిలీవ్ కూడా చేయట్లేదు. బికాజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, మనము వాళ్ళని అండర్స్టాండ్ చేయడంలో కొంచెం వరకు గ్యాప్ ఉన్నదేమో అనుకుంటున్నాను. వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైమ్ టు అండర్స్టాండ్ దెమ్ ఆర్ టు రీచ్ టు దేర్ ఐక్యూ లెవెల్స్. వాళ్ళకు కావాల్సింది లాజిక్, వాళ్ళకు కావాల్సింది రీజనింగ్, వాళ్ళకు కావాల్సింది క్లారిఫికేషన్, వాళ్ళకు కావాల్సింది సైంటిఫిక్ ఇవాల్యుయేషన్. అది ఇస్తేనే మనం ఏమి చెప్పినా వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 4టితో పాటు వీ హ్యావ్ టు స్టాండ్ యాజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. నేను నా కెరియర్కి, నా యాక్చువల్ ఉద్యోగ ధర్మానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అందులో నేను ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ బై ద వాల్యూస్ అండ్ వాట్ ఈస్ కాండక్ట్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉద్యోగానికి ఉండేటటువంటి దిశగా నేను చేయకుండా నా పిల్లల్ని అందులో చూడాలి, చదువులో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే I will not stand as a living example to my children. So the fifth and most important one, వాళ్ళకు కావాల్సినటువంటి సైంటిఫిక్ రీజన్తో, వాళ్ళ లాజిక్ తోటి, వాళ్ళ ఐక్యూ లెవెల్కి రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ వన్, పేరెంట్స్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, మనం వాళ్ళకి ఏదైతే చెప్తున్నామో అలా మనమే ఉండడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఎల్స్ ఆ గ్యాప్ ఇంకా వైడన్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా డిస్టెన్స్ పెరిగిపోతుందేమో అనే ప్రమాద సంకేతాలు చాలా కనిపిస్తున్నాయి యాజ్ అ పోలీస్ ఆఫీసర్. బికాస్ ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ఇంట్లో మోరల్ వాల్యూస్ టీచ్ చేస్తున్నారు, సోషల్ మీడియా చూడొద్దు అంటున్నారు, లేదా ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ చనువుగా ఉండొద్దు అంటున్నారని తల్లిదండ్రులను కూడా చంపేసేటువంటి పరిస్థితి చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య చూస్తుంటే, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మహిళా అధికారిగా, ఒక తల్లిగా చాలాసార్లు భయం అనిపిస్తుంది. ఈ జనరేషన్ ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకెంత. ఐ డోంట్ వాంట్ టు జనరలైజ్, అందరూ ఇలానే ఉన్నారని నేను అనట్లేదు, కానీ ఆ ట్రెండ్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ ట్రెండ్కి కారణం ఏంటో మనం అన్వేషించుకోవాలి, ఆ కారణానికి పరిష్కారం ఏంటో కూడా మనం ఇప్పటి నుంచే ఆలోచన చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్ చాలా వైబ్రెంట్గా ఇంపార్టెన్స్ పెరిగిపోతూ ఉంది. ఇంటర్నెట్ అనేది తెలియనటువంటి రోజుల నుంచి ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఇంట్లో ఏ గ్యాజెట్స్ కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితి లేదు. అలాంటిది మొన్న చాట్ జీపీటీ వాడడం మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు గ్రాక్, జెమిని అని ఇంకా కొత్త వస్తూ ఉండే. సో ఈ ట్రెండ్ ఇట్లా పెరిగిపోతూ ఉంది, ఈ జనరేషన్ యొక్క గ్యాప్ కూడా అట్లానే పెరిగిపోతూ ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో ఎట్లాంటి ట్రైట్స్ మనం చూస్తామో అని భయం వేసేటటువంటి పరిస్థితి ఉంది. తండ్రి చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఇప్పుడు ఈ వయసు ఇంకా నువ్వు మైనర్గానే ఉన్నావు, ప్రేమించి పెళ్లి చేసే వయసు కాదు ఇది అని చెప్పి మందలించాడని తండ్రికి మందులు వేసుకునేటటువంటి వాటర్లో మత్తు మంది ఇచ్చి ఆయన నిద్రపోయిన తర్వాత అదే సోకాల్డ్ ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్ తోటి వచ్చి పెట్రోల్ పోసి చంపేసినటువంటి కూతురు మన దేశంలోనే ఒక రాష్ట్రంలో మనం చూసాం రీసెంట్గా. సో ఇట్లాంటి ట్రెండ్ చాలా డేంజరస్ థింగ్స్ ఇవి అందరిలోనూ ఉన్నాయి. జనరలైజేషన్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ ట్రెండ్ ప్రమాదకరం. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ 2 assets టు అవర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ టైమ్ అండ్ టచ్. ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా మనము వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా పెద్దది చేయడానికే మనం తాపత్రయపడుతూ ఉన్నాం. వాళ్ళ కంఫర్ట్స్ కోసం, వాళ్ళ లగ్జరీస్ కోసం, వాళ్ళకి ఇంకా మంచి మెరుగైన విద్యని, లైఫ్ స్టైల్ ఇవ్వడం కోసం కష్టపడుతున్నా కూడా మనం వాళ్ళకి ఆ టైము, ఆ టచ్ ఇవ్వకపోతే వాటన్నిటికీ అర్థం పోతుంది. వీఆర్ సీయింగ్ చిల్డ్రన్ హూ ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్స్. చాలా ప్రయత్నం మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం, అది మీ అందరికీ తెలుసు. దానికోసం సెపరేట్గా ఒక వింగే పెట్టాము. ఒక్కొక్క జిల్లా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పిల్లల్లో ఈ డ్రగ్ కల్చర్ లేకుండా చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే సెక్షువల్ అఫెన్సెస్ కానీ, ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ, చిన్న పిల్లలు ఆన్లైన్లో వాళ్ళు చూసేటటువంటి మెటీరియల్ కానీ, అంటే
all of you might have understood, child pornography ki addiction aina children kuda unnaru. I worked as a state nodal officer for prevention of child sexual abuse material online. So I could see very wrong trend మన దేశంలో ఓవరాల్గా నేను చెప్తున్నా. సో ఇట్లాంటి కల్చర్, ఇట్లాంటి ట్రెండ్ ఉన్నప్పుడు పిల్లల యొక్క గొప్పతనం, వాళ్ళ యాక్చువల్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ యొక్క యాక్చువల్ ఐక్యూ లెవెల్, వాళ్ళ యాక్చువల్ స్పిరిట్ మనకు తెలుసుకుని మనము వాళ్ళ ఆలోచనలకి రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళని మన బ్యాక్గ్రౌండ్ చెప్తూ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకూడదు. నేను నా రోజుల్లో కింద కూర్చొని చదువుకునేదాన్ని, ఫ్యానే నాకు ఉండేది కాదు, విసిన్ కర్రతోటి చదివేదాన్ని, కరెంటు పోతే దీపం వెలిగించుకునేదాన్ని, అప్పుడు ఇంటర్నెట్ ఇన్వర్టర్స్ లేవు. ఇవన్నీ చెప్పి మన గొప్పతనం చెప్తే వినే అంత ఓపిక ఆ పిల్లలకి లేదండి. దే ఆర్ ఇనఫ్ ఆఫ్ ఆల్ దట్ అనే స్టేజ్కి చాలామంది పిల్లలు వచ్చేసారు. ఆ కంపారిజన్ కాదు వాళ్ళకు కావాల్సింది. సరే, మీరు కష్టపడి పెరిగారు, అప్పుడు మీకు ఆ వాతావరణం లేదు. వీఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్, వై ఆర్ యూ పుల్లింగ్ అస్ బిహైండ్ అని వాళ్ళు అడుగుతారు. వాట్ ఆన్సర్ డూ వీ హ్యావ్? సో ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళలో ఉన్నటువంటి మనలో లేనటువంటి ఆ ఐక్యూ లెవెల్ గుర్తించి వాళ్ళ లెవెల్కి మనం రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తేనే కొద్దో గొప్ప ఈ జనరేషన్ గ్యాప్ని ప్లగ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లానే నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మంచి సిటిజన్ని ఇవ్వగలిగే వాళ్ళు అవుతాం. ఈరోజు స్టూడెంట్స్లో ఎంత టాలెంటెడ్ ఉన్నారు అంటే, చాలా దేశాల్లో లేనటువంటి ఎన్నో కంపెనీస్లో పెద్ద పెద్ద స్థాయిలో సిఇఓస్ కూడా మన ఇండియాలో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలే చాలా దేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఇట్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ బ్లెస్డ్ వీఆర్ విత్ దిస్ హ్యూమన్ రిసోర్స్. అయినా కూడా చాలామంది మనం అందరం కూడా పిల్లల గురించి ఒక ప్రస్తావన రాగానే నెగిటివ్సే ఎక్కువ మాట్లాడతాం పాజిటివ్స్ కన్నా. చెప్పింది వినరు, విసుక్కుంటారు, కోపగించుకుంటారు, చిరాకు పడతారు, పెద్దలంటే గౌరవం లేదు, అసలు మర్యాద లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మేబీ there is a point in what we are feeling bad, but the reason we have to understand, they are in information rich world with clarity in thoughts of what they want. ఇప్పుడు మనం చెప్పాలి, అరే బాబు నీకు వాంట్ ఇది కానీ నీడ్ ఇది కాదు, ఆ నీడ్ ఏంటి అని వాళ్ళ ఐక్యూ లెవెల్కి రీచ్ అయ్యే విధంగా మనం చెప్పడమో, లేకపోతే మనకు తెలిసిన టీచర్స్ తోటి చెప్పించే ప్రయత్నమో, లేదా ఇంకెవరన్నా పెద్దవాళ్ళతో చెప్పించే ప్రయత్నమో చెయ్యాలి. అంతేగాని ప్రయత్నం చేయమన్నారు సరిత మేడం అని రోజు మీరు కూడా ఒక మైక్ తీసుకొని పిల్లల ముందు వాళ్ళ చెవుల దగ్గర జోలిగేలాగా చెప్పకండి. అప్పుడు మీ మీద కాదు, నా మీద కూడా విరక్తి కలుగుతుంది. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ టెలింగ్. వీ హ్యావ్ టు రైజ్ టు ది ఒకేషన్. వాళ్ళతో ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, వాళ్ళతో ఆ క్లోజ్నెస్, వాళ్ళ ఐక్యూకి మ్యాచ్ అయ్యేటటువంటి ప్రయత్నం మనందరం చేస్తేనే ఈ గ్యాప్ని మనం ప్లగ్ చేసిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా చాలా చోట్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను. పెన్ను కింద పడగానే ఐ హవ్ సీన్ మెనీ స్టూడెంట్స్ ఆ పెన్నును కాలుతో లాగి జేబులో పెట్టుకుంటారు. కానీ మనం ఈ రోజు కూడా పేపర్ కింద పడిన, పేపర్ కాదండి, పేపర్ ముక్క కింద పడినా, పొరపాటున అది కాలు కింద పడినా వెంటనే దాన్ని తీసి కళ్ళకద్దుకుంటాం. ఆ పెన్ను అయితే 3 సార్లు ఇలా ఇలా అనుకొని జేబులో పెట్టుకుంటాం. వాళ్ళకి కళ్ళు పోతాయి అని చెప్తే, ఏ కళ్ళు పోతాయి, ఎందుకు పోతాయి? పెన్నుని కాలుతో టచ్ చేస్తే కళ్ళు పోతాయి అంటే అందులో ఏ పార్ట్ పోతుంది? కార్నియా పోతుందా, రెటీనా పోతుందా, సీలియటరీ మజిల్స్ పోతాయా అని అడుగుతారు. వాట్ ఆన్సర్ కెన్ వి గివ్? ద లాజిక్ వాట్ హీ ఈస్ క్వశ్చనింగ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికన్నా మనము పెన్ను ఒక ఆయుధం లాంటిది. అది నీ జీవితాన్ని, నీ ముందు నీ మొత్తం భవిష్యత్తునే మార్చగలిగేటటువంటి శక్తి ఆ ఆయుధం కేవలం పెన్ను మాత్రమే. కాబట్టి దాన్ని పవిత్రంగా చూడాలి అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటటువంటి శక్తి, అంత ఓపిక మనకు ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్ టు టెల్. బికాస్ ఇప్పుడు చిల్డ్రన్ తలుచుకుంటే దే కెన్ ఈవెన్ చేంజ్ ద వరల్డ్, దే కెన్ ఈవెన్ కన్విన్స్ ఎవ్రీ వన్. ఒక పెద్ద ఉప్పైన వచ్చినటువంటి తెల్లవారుజామున సముద్రం బీచ్ మీద ఒక స్కూల్ స్టూడెంట్, మేబీ ఆ భాష్యం బ్లూమ్ స్కూల్ అని అనుకుంటా, ఇక్కడ సముద్రం లేదు కదా అని అడగండి, కృష్ణా నది దగ్గర అనుకోండి అంతే. నన్ను మళ్ళీ సముద్రం ఎక్కడుంది మేడం అని అడగొద్దు. ఆ ఒడ్డున స్టూడెంట్ నడుస్తూ వెళ్తూ ఉంటే కింద చాలా స్టార్ ఫిషెస్ కనిపించినాయి అంట.
ఆ చేపలన్నీ కనిపించినాయి. ఆ చేపల్ని చూసి స్టూడెంట్ ఒక్కొక్కటి తీసి ఎండకి ఎండిపోతే చచ్చిపోతాయేమోనని చెప్పి మళ్ళీ ఆ నదిలో వేస్తూ ఉన్నాడంట. ఎదురుగా ఒక పెద్ద ఆయన వచ్చాడు, చూసి నవ్వుకున్నాడు. అరే పిచ్చోడా, అక్కడ అన్ని వేలాది చేపలు ఉన్నాయి, నువ్వు ఈ ప్రపంచం మొత్తం మార్చేస్తావా ఏంటి? ఒక్కొక్క చేప వేస్తూ పోతున్నావు, ఏం మార్పు తీసుకొస్తావు, వెళ్ళి స్కూల్కి పో అన్నాడంట. ఆ పిల్లోడు వినకుండా ఇంకా ఆ చేపలను ఒక్కొక్కటి తీసి ఆ నీళ్ళల్లో మళ్ళీ మళ్ళీ వేసేస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు ఆయన, నీకు చెప్తే అర్థం కాదా, యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్ అన్నట్లు నువ్వేం ప్రపంచాన్ని మార్చేటటువంటి గొప్పవాడు అనుకున్నావా, పో ఇంకా ఇక్కడి నుంచి అన్నాడంట. ఆ పిల్లోడు అన్నాడంట, ఆ ఒక్క చేపని నీళ్ళల్లో వేసిన తర్వాత అది ఇలా గిలగిల ఆనందంతో నీళ్ళల్లోకి వెళ్తుంటే నేను ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఈరోజు ఈ క్షణం ఆ చేప యొక్క ప్రపంచాన్ని మార్చాను, చావు బతుకుల్లో ఉన్న దాన్ని మళ్ళీ జీవంలోకి తీసుకెళ్ళాను అన్నాడంట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ టుడేస్ జనరేషన్. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ వాట్ దే కెన్ డూ, దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ హౌ దే కెన్ సర్వ్, బట్ ఓన్లీ క్లారిటీ మిస్సింగ్ ఇస్ వాట్ ఈజ్ నీడెడ్ అనే క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ అటు టీచర్స్, ఇటు పేరెంట్స్గా మనము, సమాజం, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ కానివ్వండి, మీడియా సైడ్ కానివ్వండి, మనందరం కూడా ఈ క్లారిటీని ప్లగ్ చేస్తే ఆ జనరేషన్ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. వీ కెన్ గివ్ బెస్ట్ పాసిబుల్ జనరేషన్ ఇన్ ద కమింగ్ డేస్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తే, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తే ఖచ్చితంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి శక్తి ఈరోజు స్టూడెంట్స్ మీ అందరికీ ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. యూ కెన్ మేక్ అండ్ యూ కెన్ బ్రేక్, ఇట్ ఈస్ ఓన్లీ హౌ డిటర్మిన్డ్ యు ఆర్. మీ డిటర్మినేషన్ మీ చదువులో, మీ ఫ్యామిలీలో, మీ భవిష్యత్తు మార్చడానికే కాకుండా మీ డిటర్మినేషన్ దేశం యొక్క భవిష్యత్తు మొత్తాన్ని మార్చగలదు అంటానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. See it in all walks of life, whether it is in sports or entertainment or politics, everywhere youth is ruling the world. If you are determined, if you concentrate on your education, both value based education, moral based education, knowledge based education, మీరు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మీరు ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్కి, ఫ్యూచర్ సొల్యూషన్స్కి బ్రిడ్జ్ ఏదన్నా ఉంది అంటే ఈరోజు యువత మాత్రమే. సో ఐ బ్లెస్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ భాష్యం స్కూల్స్ విజయవాడ. యూ హ్యావ్ టు ప్లగ్ దట్ గ్యాప్. ఇప్పుడున్న ఛాలెంజెస్కి, రేపు సొల్యూషన్స్కి మీరు ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి గొప్ప పర్సనాలిటీ మీకు ఉండాలని, మీరు చదువులో, మీ కెరియర్లో, మీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ భాష్యం బ్లూమ్స్ on this fourth annual day celebrations. I wish you more miles you have to go ahead. ఇంకా ఎంతోమంది జీవితాల్లో, ఎంతోమంది కుటుంబాల్లో మీరు వెలుగు నింపాలని, నింపుతారని ఆశిస్తూ జై హింద్.